హలో ఫ్రెండ్స్, మనిషికి గుండె పనితీరు ఎంత ముఖ్యమో మోటార్ సైకిల్కి ఇంజిన్ యొక్క పనితీరు కూడా అంతే ముఖ్యం. ఇంజిన్ యొక్క లైఫ్ సైకిల్ అనేది మెరుగ్గా ఉండాలంటే సమయానికి ఇంజిన్ ఆయిల్ని మార్చాలి. చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఇంజిన్ ఆయిల్ మార్చే విషయమై. తమ యొక్క బైక్స్కి ఎలాంటి ఇంజిన్ ఆయిల్ వాడితే బైక్ లైఫ్ సైకిల్ చాలా మెరుగ్గా ఉంటుందనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఈ వీడియోలో నేను దాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంజిన్ ఆయిల్ మార్చండి అని ఇంజిన్ మనకిచ్చే సంకేతాలు మునుపటితో పోల్చుకుంటే ఇంజిన్ ఆయిల్ యొక్క కలర్ అనేది చాలా నల్లగా మారిపోవటం, అలాగే దాన్ని పట్టుకొని చూసినప్పుడు అది చాలా మందంగా ఉండటం. అలా ఉన్నట్లయితే ఇంజిన్ అనేది తన యొక్క జారుడు స్వభావాన్ని కోల్పోయి మునుపటి కంటే ఎక్కువ సౌండ్ చేస్తుందన్నమాట. దీన్ని మనం గమనించి ఇంజిన్ ఆయిల్ అనేది టైంకి మార్చుకోవాలి. అలాగే చాలా మందికి తెలియదు వారి యొక్క బైక్స్కి ఎలాంటి ఇంజిన్ ఆయిల్ చక్కగా సూట్ అవుతుందనే దాని గురించి. దీన్ని బట్టి నా బైక్ను ఉదాహరణగా తీసుకొని మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. నా బైక్ హోండా SP 125కి ఈ బైక్ యొక్క ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే మనకి సజెస్ట్ చేస్తున్నారో దాన్ని మాత్రమే నేను వాడటానికి ఎక్కువగా ట్రై చేస్తాను. సో SP 125 BS6 వెహికల్కి SAE 5W30MA అటువంటి సింథటిక్ బ్లెండెడ్ ఇంజిన్ ఆయిల్ని అయితే మాత్రం దీని యొక్క ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్ నాకు రికమెండ్ చేస్తున్నాడు. ఈ విషయం మీరు కూడా చూసుకోవాలనుకున్నట్లయితే మీ బైక్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ మీకు ఒక గైడ్ లైన్స్ అయితే మాత్రం ఒక చిన్న బుక్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మీకు రికమెండ్ చేసేటువంటి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీ ఇంజన్కి వాడినట్లయితే చాలా చక్కగా సూట్ అవుతుందన్నమాట. సో ఒక్కసారి ఏ ఇంజిన్ ఆయిల్ అయితే మొదట్లో మీరు మీ బండికి వాడారో అదే ఇంజిన్ ఆయిల్ని బండి లైఫ్ దాకా మొత్తం లైఫ్ అయ్యేంత వరకు ఆ ఇంజిన్ ఆయిల్ మాత్రమే వాడటానికి ట్రై చేయండి. అప్పుడే ఇంజిన్ యొక్క పనితీరు అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ బైక్ యొక్క లైఫ్ సైకిల్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే చాలా మందికి ఇంజిన్ ఆయిల్ గ్రేడ్కి సంబంధించి కూడా చాలా డౌట్లు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసినటువంటి ఇంజిన్ ఆయిల్కి 5W30 అనేటువంటి గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ నేను వాడాను. సో కావాలనుకున్నట్లయితే ఈ గ్రేడ్ని మీరు వెదర్ కండిషన్ బట్టి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి 5W30 వాడాను. 5W30 అనేది 5 అంటే లోయెస్ట్ టెంపరేచర్, 30 అంటే హైయెస్ట్ టెంపరేచర్. లోయెస్ట్ టెంపరేచర్లో అంటే చల్లటి ప్రదేశాల్లో కూడా ఈ వెహికల్ ఇంజిన్ త్వరగా స్టార్ట్ అవడానికి 5W30 ఉపయోగపడుతుంది. అదే సమ్మర్లో అయితే 20W40 అలా వేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బయట ఉండేటువంటి వెదర్ కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంజన్లో ప్రొడ్యూస్ అయ్యే వేడికి తట్టుకునే విధంగా ఆ హై టెంపరేచర్ని మనం అయితే అందించాల్సి వస్తుంది. అందుకే 20W40 ఎండాకాలంలో సమ్మర్ సిచ్యువేషన్స్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ అనేది ఎప్పుడు ఒకటి వాడితేనే మంచిది, బట్ గ్రేడ్ అనేది సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. కానీ ఇంజిన్ ఆయిల్ బ్రాండ్ మాత్రం మార్చొద్దు. ఒక బ్రాండ్ని వాడినట్లుగా అయితే ఇంజిన్ యొక్క లైఫ్కి ఎంతో మంచిది. అలాగే ఇప్పుడు మీ బైక్కి 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ పడుతుంటే 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ని పోసిన తర్వాత అప్పుడప్పుడు ఆ గేజ్ బార్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తగ్గుతున్నట్లయితే ఇంజిన్ ఆయిల్ లెవెల్ గేజ్కి తగ్గుతున్నట్లయితే మినిమం ఆయిల్ కూడా లేకపోయినట్లయితే దాన్ని మీరు టాప్అప్ చేసుకోవాలి, పెంచుకోవాలి. లేదు ఒకవేళ బ్లాక్గా అయిపోయినట్లుగా అయితే పూర్తిగా ఇంజిన్ ఆయిల్ని తీసేసి మరొక కొత్త ఇంజిన్ ఆయిల్ తోటి రిప్లేస్ చేసుకోవాలి. అలాగే ఒక కొత్త ఇంజిన్ ఆయిల్ని మనం బైక్లో పోసిన తర్వాత దాని యొక్క లైఫ్ వచ్చేసి 3000 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 3500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తాన్ని కూడా మీరు తీసివేసి కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చివరిగా వెదర్ని బట్టి గ్రేడ్ని అలాగే ఇంజిన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ మనకి రికమెండ్ చేసిన ఇంజిన్ ఆయిల్ని వాడినట్లుగా అయితే మంచి రిజల్ట్స్ అయితే మనం పొందొచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవడం కోసం వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బై బై.